బుజ్జి రేపటికెళ్ళి నువ్వు మెడల ఏం వేసుకోకురా, నేను కూడా ఏం వేసుకోను. మెడలేం లేకుంటే ఎట్లుంటది? మొన్ననే 7 వారాల నగలు కొన్నా. ఏయ్ చిన్నగా గీ వార్త దొంగలింటే ఇంకేమన్నా ఉన్నదా? ఏమైంది? ఏమైతదా? ఇప్పుడు నిన్ను టీవీలో చూస్తారా, ఫాలో అయ్యి నీ బంగారం కొట్టేస్తారు. కొట్టేసుకొని వానికే టైం వేస్ట్. ఆగో నీకు బంగారం గంత ఎక్కువైందారా? అసలు ఇది బంగారమే కాదురా, గిల్ట్ నగలు. అవునా? మరి 7 వారాల నగలన్నావు? అవును, ఆదివారం నుంచి శనివారం దాకా రోజుకో నగ చొప్పున షార్నర్ కాడ కొనుక్కొచ్చిన, నీకు కూడా తెచ్చిన. మంచి పని చేసినావు. బంగారం కొనాలనేంది, అవిటిని దాసుకోవాలనేంది, పోతే ఇగో గిట్ల ఏడవాలనేముంది, మనమే బెస్ట్. అయ్యో ఊకో అక్క ఊకో, ఇప్పుడు ఏడ్చినా తుడిచినా ఏం లాభం లేదు. నీ బంగారం నీకు బాకుంటే గా దొంగగాడు పోలీసులకు చిక్కితే గప్పుడు ముచ్చట. అంటే కోపంగాని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసుకుంటా గంత బంగారం మెడలేసుకుని పోతారా అక్క? ఇయాల రేపట్ల రోజులు ఎట్లున్నాయి? గిట్లా అల్మారాలో పెట్టిన బంగారానికి బ్యాంకులో పెట్టిన బంగారానికే గ్యారంటీ లేదు. నువ్వేమో మెడలేసుకొని తిరిగితే ఊకుంటారా? మరి ఏ దొంగల కన్లు పడ్డాయో ఏమో, మెడలనే గింతుందంట. ఇక బ్యాగులు ఎంతున్నదో అని బ్యాగ్ కొట్టేసుకొని పోయిండ్రట. మెడ మీద ఉన్నది గాక బ్యాగుల 13 తులాల పెట్టిందట. మెడ మీద విడిచిపెట్టి బ్యాగ్ ఎత్తుకొని పోయిండ్రు. మరి ఎక్కడికెళ్ళి నిఘా పెట్టిండ్రో గాని బంగారం మాయం చేసిండ్రు. బస్టాండ్ల దిగినాక చూసుకొని లబోదిబోం అంటున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి బీర్పూర్ కు దావత్కి పోతుందట. మరి బస్టాండ్లనే కొట్టేసిండ్రో బస్సులనే కొట్టేసిండ్రో గాని పోలీసుల విచారణలో తెలవాలే. చూస్తున్నారా పబ్లిక్? బంగారం తోటి పని. తులం 70,000 అంటే మాటలా? జర